అందరికీ ఉంటుంది. రైట్. ఇదే అంశం గురించి మనతో పాటు మాట్లాడడానికి నాస్తికవాదాన్ని నమ్మే భైరి నరేష్ గారు కూడా మనకి జూమ్ లైవ్లో ఉన్నారు. వారితో కూడా మనం మాట్లాడదాం. నరేష్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. నమస్కారం నరేష్ గారు. మీకు కొంచెం ఈ నమస్తే ఆధ్యాత్మిక అండి. అంశాలకి కొంచెం మీకు నచ్చినా నచ్చకపోయినా వీటికి మీరు కాస్త దూరంగా ఉన్నప్పటికీ కూడా మీ మనోభావాలని మీరు ఆచరించే నాస్తికవాదాన్ని తప్పకుండా మేము గౌరవిస్తాం. కాకపోతే ఇక్కడ పరిస్థితుల గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు తప్పకుండా ప్రతి ఒక్కరూ దీని గురించి మాట్లాడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. అయితే ఇప్పుడు జరుగుతున్న ఈ వివాదం జిఆర్ వివాదానికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఒకటి, ఈ భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు ఆయా రాష్ట్రాలు రాజ్యాలు ఉన్నప్పుడు ఆ రాజుల దగ్గర పూజలు చేస్తూ దేవుడికి రాజుకి మధ్య సంధానకర్తలుగా ఈ పూజారులు ఉన్నారు. ఆ పూజారులు ఈ దేశ స్వాతంత్ర్యాన్ని పోగొట్టడంలో వాళ్ళ మంత్రతంత్ర శక్తులు కానీ పూజ లేకపోతే వాళ్ళు కొనసాగించిన ధార్మిక కార్యక్రమాల వల్ల ఈ దేశ రాజుల మధ్య ఐక్యతను తీసుకురాలేదు, ఆ రాజరికాలను కాపాడలేదు. కాలక్రమంలో శాస్త్ర సాంకేతిక రంగాలను అందిపుచ్చుకున్నటువంటి బ్రిటిష్ వాడు, పోర్చుగీస్ వారు, డచ్ వారు, ఫ్రెంచ్ వారు ఎవరైనా వాళ్ళ ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకొని, అక్కడ వచ్చిన పారిశ్రామిక విప్లవాన్ని ఉపయోగించుకొని, అక్కడ వచ్చినటువంటి శాస్త్ర సాంకేతిక అభివృద్ధిని ఉపయోగించుకొని ఈ దేశాలను కబలిస్తూ ఉన్నప్పుడు ఇక్కడి వాళ్ళు మాత్రము రాజులకు సలహాదారులుగా ఉండి ప్రజలకి మాయమాటలు చెప్పుకుంటూ అభివృద్ధి వైపు, విజ్ఞానం వైపు, చదువును పెంచడం వైపు, ఆయా రాజ్యాల్లో మానవ విలువల్ని పెంపొందించడం వైపు ఈ సాధులు, సంతులు, బాబాలు లేదా రాజ్య పురోహితులు, రాజ్య సలహాదారులు ఏ ఒక్కరు కూడా ఈ దేశాన్ని దేశంగా నిర్మించే ప్రయత్నం చేయలేదు. మనల్ని దోపిడీ చేయడం కోసం, మోసం చేయడం కోసం, మన సంపదని కొల్లగొట్టడం కోసం వచ్చిన బ్రిటిష్ వాడే ఈ రాజుల మధ్య అనైక్యతతో రాజ్యాన్ని వాని కబంధ హస్తాల్లోకి వేసుకొని వాడు దీన్ని ఒక దేశం చేసిండు. మన శత్రువే అయినప్పటికీ మన బీదితులని పీడితులని ఈ దేశంలో వాని చేతిలో మక్కిన వాళ్ళందరినీ ఒక్కటి చేయగలిగింది ఆ బ్రిటిష్ వాడే తప్ప ఇక్కడ కాకలు తిరిగినటువంటి జిఆర్ స్వామిలో లేకపోతే పండితులో, ఆయా బాబాలో, లేకపోతే హిందూ ధర్మానికి ప్రతినిధులమని చెప్పుకునేటువంటి అంటరానితనాన్ని పెంచి పోషించి కుల వ్యవస్థని కట్టుదిట్టం చేసి కొద్ది మందికే గౌరవ మర్యాదలు ఇచ్చి కొద్ది మంది చేతిలోనే సంపద పెట్టిన ఈ వ్యక్తులు ఏ రోజు దేశ స్వాతంత్రం పోతున్నప్పుడు పనిచేయలేదు, దాన్ని సాధించడం కోసము పనిచేయలేదు, ఇప్పుడు దేశాన్ని కాపాడడానికి సైనికంలో చేరి పనిచేయలేదు. అలాగే ఈ దేశ సంపదని దేవుడి దృష్టిలో అందరూ సమానమే అంటారు. నోరు తెరిస్తే లోక కళ్యాణము అని అంటారు. మా జీవితం, మాకు తల్లిదండ్రులు ఎవరో తెలియదండి, మాకు తల్లి లేదు, తండ్రి లేదు, కులము లేదు, మతం లేదు, మాకు ధర్మం ఉంది, మా ధర్మాన్ని కాపాడమే మా ప్రధాన లక్ష్యం అని నోటితో పలుకుతారు. కానీ బుర్రతో ఉపయోగించి నా ధర్మానికి ఏ రకమైన నష్టం జరుగుతుంది, నా ధర్మాన్ని విశ్వసించే ప్రజలు ఏ కులం వల్ల ఏ విధంగా నష్టపోతున్నారు, వాళ్ళు ఆర్థికంగా ఎలా నష్టపోతున్నారు, వాళ్ళు ఆరోగ్యంగా ఉండడం కోసం ఏం చేయాలనేటువంటి ఒక చిన్న ఇంగిత జ్ఞానం కూడా ఉండదు. నేను చిన్న జిఆర్ స్వామి గారిని సూటిగా అడుగుతున్నాను, మీకు 10 ఎకరాల భూమైనా, ఎకరం భూమైనా ప్రభుత్వ భూమి మీకు ఇచ్చారు అని అంటే అర్థము ప్రజల్లో నమ్మకాలు ఉన్నాయి, మీ అనుచరులు ఉన్నారు, మీ ధర్మానికి ప్రజలు కనెక్ట్ అయి ఉన్నారు, ప్రజల ఓట్లని పొందడం కోసమే ఏ ప్రభుత్వాలైనా ఈ బాబాలకు, స్వామీజీలకు వీళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒక ఆయన సున్నపురాల జయరామరెడ్డి గారని ఒక 100 మంది బాబాల యొక్క బండారాన్ని బయట పెడుతూ వాళ్ళు ఏ విధంగా అంటే వాళ్ళు బాబాలుగా, స్వామీజీలుగా ఆయా ఆశ్రమాలకి పెద్దవాళ్ళుగా 100 ఎకరాలు, 1000 ఎకరాలు సంపాదించి ఆ లోపల అత్యాచారాలు జరగడాలు, తర్వాత డ్రగ్స్ ను తీసుకోవడాలు, ఆడపిల్లలని ట్రాన్స్పోర్ట్ చేయడాలు, అక్కడ జరిగిన దుర్మార్గాలన్నీ ఎఫ్ఐలు, కోర్టు తీర్పులతో ఆధారాలతో 100 మంది రహస్యాలని ఈ మహానుభావుడు బయట పెట్టాడు. ఈ రోజు మీలాంటి టీవీ ఛానళ్ళు వచ్చి కొంత సాహసం చేసి చక్కగా ఈ లోపం ఏంటో వివరిస్తే అప్పుడు ప్రజలు దాని గురించి ఆలోచించడం మొదలు పెడుతున్నారు. అంటే మీ కెమెరాకి దొరికేంత వరకు లేదా ఇండిపెండెంట్ జర్నలిస్టుల యొక్క రిస్క్ వల్ల లేదా ఎవరైనా ఒక ఔత్సాహికులు వాళ్ళ లోపాలని ఒక సిస్టమేటిక్ గా సేకరించి ఆధారాలతో చూపించేంత వరకు వాళ్ళు గొప్పవాళ్ళుగా గౌరవించబడుతున్నారు, 100 కోట్లు సంపాదించుకున్నారు. ఆ తర్వాత వాళ్ళ రహస్యాలు బయటపడ్డ తర్వాత నిజాయితీగా వాళ్ళని వాళ్ళు నిరూపించుకోవటం లేదు. ఎంతసేపు ధర్మము అంటున్నారు. ఇన్ని వేల సంవత్సరాలు అవుతుంది ధర్మాన్ని పాటించబట్టి ప్రజలు. నిజంగా ప్రజలు పాటిస్తే ధర్మం కొనసాగుతుందా? ఇలాంటి
ఆయా చిన్నజీవర స్వామి గాని, త్రిదండి స్వామి గాని, ఇంకేదైనా ఆశ్రమానికి గాయత్రి స్వామో, ఇంకో స్వామో నేను స్వామిలను అవమానించట్లేదు, హిందూ మతాన్ని ద్వేషించట్లేదు మిత్రులారా. నేనేమంటున్నానంటే ఇన్ని వందల సంవత్సరాలుగా ఈ ధర్మం ఉన్నా అందరి ధర్మంగా ఎందుకు మారలేదు? కుటుంబమే లేకుండా జీవిస్తూ ధర్మ రక్షణ కోసమే జీవించే వీళ్ళు ఎక్కడ ప్రజలని స్వయంగా కలుస్తున్నారు? హిందూ ప్రజలు ఎదుర్కొనే సమస్యల మీద వీళ్ళు పనిచేస్తున్నారా? వీళ్ళు ధర్మం కోసం పనిచేస్తున్నారా? హిందూ ధర్మాన్ని పాటించే ప్రజల కోసం పనిచేస్తున్నారా అని నేను సూటిగా మూఢనమ్మకాల నిర్మూలన సంఘం వ్యవస్థాపకుడిగా, చారువాక లోకాయుత సిద్ధాంత ప్రచారకుడిగా, భారతీయుడిగా హిందూ మతంలో లేదా భారతీయ సనాతన జీవన విధానంలో అత్యంత ప్రశ్నించే తత్వం కలిగిన చారువాక లోకాయుత సిద్ధాంత ప్రచారకుడిగా అడుగుతున్నాను. నేను దేవుణ్ణి విమర్శించట్లేదు, మతాన్ని విమర్శించట్లేదు, చిన్నజీయర్ స్వామిని ఆయన భక్తుల్ని అవమానించి కించపరచట్లేదు. 3% ఉన్నటువంటి బ్రాహ్మణులో, క్షత్రియులో, వైశ్యులో మొత్తంగా 5%, 10% మంది ఉన్న దగ్గర ఆ సంపదని మిగతా హిందువుల్లో పేదవాళ్ళకి, హిందువులకు చదువునివ్వడం కోసం, ఆరోగ్యాన్ని ఇవ్వడం కోసం, హిందువుల ప్రజలందరికీ ఉపయోగపడేటువంటి పబ్లిక్ ఆస్తులను డెవలప్ చేయడం కోసము, ప్రజలందరి అవసరాల కోసం కాకుండా, ఈ 5, 10% మంది దగ్గర ఉన్న సంపదని వాళ్ళకు స్వర్గం మీద ఉన్న ఆశ, మీరు దేవుడి కోసం సేవ చేయండి అనకుండా, మీరు దేవుణ్ణి పూజించే మాకు దాన ధర్మాలు ఇయ్యండి. ఈ ధర్మాన్ని రక్షించి యజ్ఞాలు, యాగాలు, హోమాలు చేసేటువంటి మాకు మీరు కోట్ల ధనం ఇవ్వండి. మీకు ఇన్‌కమ్ టాక్స్ ఎగ్జెంప్షన్ ఇస్తాము. మీ బ్లాక్ మనీ వైట్ మనీగా మార్చుకోవడానికి ఇవి ఒక కేంద్రాలుగా ఉపయోగపడుతున్నట్టుగా చరిత్రలో నిరూపితమవుతున్నాయి. నేను ఈరోజు స్వయంగా అడుగుతున్నాను. ఒక ప్రధానమంత్రి లాంటి వ్యక్తులని, రాష్ట్రపతి లాంటి వ్యక్తులని, ముఖ్యమంత్రులని ఇక్కడ ఆ చిన్నజీయర్ గారు ముఖ్యమంత్రి గారిని కూడా పిలవలేదు. సరే అది వాళ్ళ వ్యక్తిగత ఇష్టం. మనకు సంబంధం లేదు. కానీ ఒక్కసారి ఆలోచించండి. ముఖ్యమంత్రిని కూడా పిలవకుండానే చేయగలిగేంటువంటి దమ్ము, ధైర్యము, సాహసం చేయగలిగినటువంటి ఈ వీళ్ళు వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ప్రజలు హిందువులే. నేను క్రైస్తవుల గురించి వాళ్ళు ఆననబోని, ముస్లింలు ఆననబోని, హిందూ మత ప్రజలు ఎదుర్కొనే ఏ సమస్య మీద వీళ్ళు పనిచేస్తున్నారని వీళ్ళకి ఇన్ని ఎకరాలు, ఇన్ని కోట్ల రూపాయలు ఇవ్వాలి? ఇది నా ప్రశ్న. నరేష్ గారు ఒక జూ పార్క్ కట్టిస్తే దానికి ఎంట్రన్స్ ఫీజు ఇంత అని ఉంటుంది. నరేష్ స్కూల్ గారు పిల్లలు వస్తే ఇంత ఆఫ్ అని ఉంటుంది. నరేష్ గారు ఈ ఈ ఈ చిన్నజీయర్ స్వామి గారు నడిపించే సంస్థను చూడడానికి వెళ్తే 400-500 రూపాయలు టికెట్లు ఎందుకు? అందులో ఉన్న ఉద్యోగస్తులందరూ చట్టం ప్రకారంగా ప్రభుత్వ సహాయం తీసుకొని నిర్మించారు కాబట్టి అన్ని సామాజిక, క్రైస్తవులు, ముస్లింలు కాకుండా అన్ని సామాజిక వర్గాల వాళ్ళకి అందులో హక్కు ఉందా? ఆ డబ్బులని ధర్మ ప్రచారానికి వాడుతున్నారా? హిందూ ధర్మాన్ని విశ్వసించే ప్రజల వైద్యం కోసం, విద్య కోసం, ఇతర నైతిక అభివృద్ధి కోసం కేటాయిస్తున్నారా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఓకే అదే నరేష్ గారు చిన్నజీయర్ స్వామి నరేష్ గారు గారు ఒక్క నిమిషం. నరేష్ గారు, ఈ కార్యక్రమంలో మనం పబ్లిక్ కాల్స్ కూడా తీసుకుంటాం, పబ్లిక్ ఒపీనియన్ కూడా మనం తీసుకుంటాం. అదేవిధంగా కాల్స్ అలాగే కూడా ఉన్నారు, సామాన్య ప్రజలు మాట్లాడతారు, వారితో ఒకసారి మనం మాట్లాడదాం. హలో, చెప్పండి మేడం. నమస్తే అండి, మీ అభిప్రాయం అండి? ఇప్పుడు సార్ ఏం చెప్తానంటే, మన సామాజిక డైరీ గారు ఏం చెప్తుందంటే, హిందువుల ధర్మాని కోసం మాట్లాడుతాను, ఆయన ఎవరికి వ్యతిరేకంగా అది అంటున్నారు. ఉమ్, నేనేం కాదంటలేను. ఉమ్, మరి మీకు క్రిస్టియానిటీ ఉంది, ముస్లిం ఉంది, సిక్ ఉంది, మరి అన్నిటి గురించి మాట్లాడలేదు కదా ఆయన. ఉమ్, ఒకటే ఒక హిందూ ధర్మం మీద ఎట్లా మాట్లాడుతాను అనేది మన చిన్న క్వశ్చన్. ఉమ్, ప్రతిదానికి ఇప్పుడు ఒక్కటే సమాజం అన్యాయం చేస్తలేదు, ఉమ్. ప్రతి సమాజం కూడా అన్యాయం చేస్తుంది. మరి ఆ సమాజం కోసం